తెలుసు నా పంప తీసేసాడు. నేను కూడా చెప్పాను నా మొగుడికి ఆడే తీసాడు. నువ్వు చెప్పొద్దు, పోలీసులు చెప్తారు, పోలీసులు చెప్తారు. నువ్వు చూడలేదు కదా. నేను ఏం తీసాడు? నా బంగారం తీసాడు. నా బంగారు సందులో రూపాయి పోలేదు. రూపాయి నేను ఫోన్ చేసినప్పుడు తిరిగి రావాలి. నేను ఫోన్ చేసినప్పుడు తిరిగి రావాలి. దేవదుర్గలో ఉన్నాడు, రావాలి. సరిపోతాం కాదు. నువ్వు దొంగతనం చేయనప్పుడు నువ్వు వెంటనే రావాలి. మరి ఇన్ని రోజులు పడుతుందా? 4 రోజులు పడుతుందా? అన్ని ఆలోచించుకుని రాజకీయం చేస్తాను. నేను ఎప్పుడు అందులో వద్దు. నువ్వు నా తమ్ముడు లాంటి ఆయన ఇక్కడ వార్తలు వింటున్నారమ్మా. వింటున్నప్పుడు ఇంకొద్దమ్మా. నీకు గంట బాబు ఇక్కడ కూర్చున్న వాడు ఇంటికాడికి వెళ్ళాడు. నేను చూడండి చట్నీ చేసుకుని మనవాడు పిల్లవాడలే కదమ్మా. ఆ డిబ్బీ తీసాడు. నువ్వు డిబ్బీ తీసాడు కూడా నేను చూడలేదు. ఏంటి మీ పిల్లదా డిబ్బీ నీదా అన్నాడు. కాదు అదే మేమేసుకుంటాం. డిబ్బీ గురించి అమ్మకి అలాంటి తీసుకోవాలని అన్నాడు. కిందే నేను తడిపట్టేసి చెప్పినాను. నేను ఏ ప్రమాణకం చేయమంటే ఆ ప్రమాణకం చేస్తాను. అనేక రకాలుగా చెప్పేవాడికి ఆడు సేమ్ ఇలాగా అన్నాడు. నేను ఏం చేయమంటే చేస్తాను అన్నాడు. ఏం అవతల మగోడు అక్కడ చూస్తున్నప్పుడు అక్కడే ఉండాలి కదా. ఇక్కడ ఉన్నాడు. అదే డిస్టర్బెన్స్ వచ్చిందని వచ్చి ఫోన్ మాట్లాడాను. చెదరా రాత్రి అర్ధరాత్రి కూడా పక్కన ఫోన్ మాట్లాడాడంట. కూడా మాకు తెలియదు. ఫోన్ మాట్లాడారు. ఈ పక్కన బాత్రూమ్ పక్కన మాట్లాడేవంట. నువ్వు ఈ పక్క అబ్బాయి అంటున్నాడు. నేను చూడలేదు కదా. మేము ఇద్దరం పడుకున్నప్పుడు ఈ వెళ్తాం కూడా దైవ సాక్షిగానే తెలుసు. నువ్వు మాట్లాడేవంటే అది కూడా మాకు అర్ధరాత్రి ఎవరితో మాట్లాడేవరా? అదే నాకు అర్థం. నేను ఇక్కడ పడుకున్నాను. ఇక్కడ పడుకున్నాము బాత్రూమ్ లో మాట్లాడారు. ఎవరితో మాట్లాడితే ఫంక్షన్ ఉంది. నాకు క్యాంప్ నుంచి వచ్చాను. ఏమవుతాయి నా మొగుడు ఏముంటాను? ఏమవ్వు. ఎప్పుడు రూపాయి పోలేదు. నేను అమాస శుక్లారం అని టీ పెట్టి ఇచ్చేసాను. బయటకు నాకు ఒకటి సొమ్ము నాకు వద్దమ్మా. పెద్దమ్మ పెద్దన్న కష్టపడ్డే సొమ్ము నా మొగుడు కష్టపడ్డే సొమ్ము ఇది. నాకెవరి సొమ్ము అన్యాయం వద్దు. మా దగ్గర చూపెత్తక ఫోన్ మాట్లాడింది కూడా మా ఆయన కానీ మాకు యథార్థంగా తెలీదు. ఎవరున్నా మాకు తెలీదు. బంగారం పోయిందన్నాక మంచం ఈ మంచం కింద ఉన్నదమ్మా. తడిబట్టే తమాస్ కదా. ఆ గ్రైండర్ మీద పెట్టుకున్నాను. డిబ్బీ కరెక్టే. మీకు డిబ్బీ తీసి పని ఏముంది? ఫ్రిడ్జ్ కాడికి వెళ్ళవలసిన రెస్పాన్స్ వస్తుంది. రఘు కరెక్టే. నువ్వు ఇక్కడే ఉండాలి కదా. డిబ్బీ కాడికి వెళ్ళి డిబ్బీ పట్టుకున్నా. మీ అమ్మాయి కొన్నదా? నా డిబ్బీ పట్టుకున్నా కూడా నేను చూడలేదమ్మా. అబద్ధం ఆడకూడదు. డిబ్బి ఎక్కడ కొన్నారని చెప్తాను కదా. నేను అమ్మాయి కొనాలే. నువ్వు అలా అనుకో. నువ్వు డిస్టర్బెన్స్ వచ్చినాడు. నువ్వు ఇల్లంతా తిరిగేస్తావా? నువ్వు ఇక్కడ కూర్చున్నావు. మనిషి అక్కడ కూర్చున్నాడు. నా మొగుడు అక్కడ కూర్చున్నప్పుడు మన ఇల్లు కదా. మన ఇల్లు ఏంటి? ఎప్పుడు నువ్వు రాలేదు కదా. రమణ వస్తాడు.
మరి ఆడు కదా మనోడు కదా మనోడే అది మనోడే అది ముట్టుకున్నది కూడా నేను చూడలేదు రేపు అడిగాడు నువ్వే కన్ఫామ్ నువ్వే కన్ఫామ్ నువ్వే అన్నారు నేను ಹೇಳ್ಕೊಂಡು ಎಲ್ರಿ ಗುರುವಾರ ರಾತ್ರಿ ನಮ್ಮ ಮನೆಗೆ ಬಂದ ಈಗ ಏನಂತಂದ್ರಿ ನಾನು ಸುಮ್ಮನೆ ಅಲ್ಲೂ ನೋಡೇನಂತಂದ್ರಿ ಪ್ರಿನ್ಸಿಪಲ್ ಬಂದ್ರಿ ಇವ್ರು ಟಿವಿ ನೋಡಿದ್ರೆ ಇಲ್ಲೇ ಇದ್ದಂತ ನಂದು ಯಾವಾಗನ್ನ ₹1 ಇಷ್ಟು ವರ್ಷಲೇ ಸಿಗ್ತೀನಲ್ರಿ ನಾನು ಯಾವಾಗನ್ನ ಯಾರಿಗನ್ನ ಅಂದೀನ್ರಿ ನಾನು ತೆಗೆದಿಲ್ಲ ಅಂತಾರ ಇವ್ರೇನಂತಾರ ನೋಡ್ರಿ ಮಾತಾಡ್ರಿ ಅಣ್ಣವ್ರ ನಾನು ಸಾಯಂಗಾಗಿ ನೋಡ್ರಿ నా ఇంట్లో కాడు తప్ప రెండో కోటి రాలేదు అడుకోకూడదు ఫోన్ ಮಾಡಿ నాకు తెలీదు ఇంటి పక్క అబ్బాయి అమ్మ చాకలోళ్ళు వాళ్ళ సొంత ఇల్లు అదిగో చూడు వాళ్ళు అబద్ధం ఆడరు కదమ్మా ఫోన్